ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నిర్మల్ జిల్లా రైతులు అమ్ముకోలేకపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి నెలలు గడుస్తున్నప్పటికీ తమ ధాన్యం కొనుగోలు జరగడం లేదని రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. నిర్మల్ జిల్లా సోను మండలంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అటు సంచులు లేక ఇటు ధాన్యాన్ని తరలించే వాహనాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ధాన్యం కల్లాల నుంచి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. రైతులు ఎంత కష్టపడి 6 నెలలు కష్టపడ్డా కానీ వాళ్ళ యొక్క పంట కొనే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం కనిపిస్తలేదు. ఇప్పుడు ఉన్న వర్షాకాలం దగ్గరకు వచ్చింది. ఖరీఫ్ పంట వేసే సమయం వచ్చినా కానీ ఇక్కడ ఇవి ఇక్కడ కొనుగోలు చేయలేకపోవడం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఇప్పుడు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోన ఇక్కడ వరి కేంద్రం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం మనం ఇక్కడ. అయితే మనతో పాటు రైతు ఉన్నారు. వాళ్ళ యొక్క గోస ఏంది, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది మనం తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీకు వర్షాకాల పంట దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మీ పంట ఇంకా ఎంత కొనేది ఉన్నది, ఇప్పటివరకు ఎంత అమ్ముడిందంట? ఇంతవరకు దాకా మాకు పోయింది. ఇప్పుడు ఈ సోన్ మండలం నుంచి ఒక 10 లారీలో వడ్లు పోయినాయి. ఇంకో 20 లారీల దాకా ఓఎటి ఉన్నాయి. కానీ ఎవరికి కానీ ఫోన్లు చేసినా కానీ లారీలు మేము ఇవాళ వస్తున్నాయి రేపు వస్తున్నాయి అంటున్నారు. కానీ మాకు లారీలు వచ్చింది లేదు, ఈ వడ్లు లేచింది లేదు. మాకు మేమే బాధపడుతున్నాము. రైతే రాజు అంటున్నారు. మరి రైతునే మళ్ళీ ఈ అన్ని అక్కల చూసి రైతునే ముంచెత్తున్నారు. ఇది ప్రభుత్వం ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మాకు వడ్లు లేపాలా. ఇప్పుడు రైతుల్ని ఆదుకునే స్థితులకు మాకు తొందరగా లారీలు పంపాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇప్పుడు ఇప్పుడు 10 రోజులు అయితే మళ్ళా వర్షాకాలం వస్తుంది, వర్షాలు పడతాయి. ఆ వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షాలలో మేము ఏం చేయాలా? ప్రభుత్వం మేము అన్ని కొంటున్నాం, ప్రతి గింజను కొంటామని చెప్పేసి అంటుంది, ప్రకటనలు వేస్తుంది. మీరు ఆ విధంగా మీకు కనిపిస్తుంది? మీకు ఆ కొంటున్నా చెప్తున్నది, కానీ చేసింది లేదు కదా. ఇక్కడ సగం అడ్లు పోయినాయి, ఇప్పుడు సగం అడ్లు అట్టే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నోళ్ళు బాధపడుతున్నారు, పోయినోళ్ళు ఏమో బాధపడతలేరు. ఇప్పుడు ఇంకా 20-30 లారీలు అడ్లు పోవాలా. ఇప్పుడు పోయినాయి మొత్తానికి మాకు 10 లారీలు పోయినాయి. ఈ సోన్ మండలకు పెద్ద ఊర్లే ఎన్ని లారీలు అవుతాయి? ఒకవేళ 50% కినా సిడి పెట్టకపోతే మాకు ఇంతవరకు దాకా ఈ లారీలు రాకపోవు, మా అడ్డులు ఇవ్వకపోవు. 50% సిడి పెట్టినాం. ఏ ధర ఇస్తారు గవర్నమెంట్ ప్రభుత్వానికి? దానికి తేడా ఉంటుంది, ఎంత ఉంటుంది? దానికంటే ఒక 50 రూపాయలు ఎక్కువ, గవర్నమెంట్ కంటే 50 రూపాయలు ఎక్కువ సిడికి. ఇప్పుడు ఇదేమో 2379 ఉంటే అది 400, 2400 ఇస్తున్నారు. అవి వెట్టుట్లా సగం మంది మేము ఇప్పుడు ఏదో ఆనలు పడక ముందు మేము కొంచెము గడ్డగొడ్డం. కానీ ఇప్పుడు పెట్టని వాళ్ళు అందరూ మొత్తం ఇప్పుడు సీడీ పెట్టకుంటే పరిస్థితి ఇంకా బాగా ఘోరం ఉంటుండే. సీడీ పెట్టకపోతే మాత్రం ఇక్కడ జాగ సరిపోకపోవు, మాకు లారీలు రాకపోవు, మొత్తం అట్లనే ఉంటుండే, అట్లనే ఉంటుండే. ఇంతవరకు దాకా ఇంత పెద్ద మండల కేంద్రం కానంటే 10-15 లారీలు పోయినాయంటే ఇక చూసుకోదు. అందు గురించి రైతు లేని రాజ్యం లేదంటున్నారు. ప్రతి ఒక్క దగ్గరకో రైతుని పైసా ఇస్తే లేవర్తం, లేకుంటే లేదు. పైసలు డబ్బులు కాల. ఇప్పుడు మీ పరిస్థితి ఇప్పుడు ఇవి పోకుంటే ఇప్పుడు ఎన్ని రోజుల్లో పోతా అంటారు ఇవి? మీకు ఇక లారీ వచ్చింది తీరా అంటున్నారు సార్. మేము ఏం లారీ రత్తలేవి పోతలేవు. లేబర్ లేరు అంటున్నారు. ఇప్పుడు లేబర్ని ఎక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్టుకోవాలి అంటారు అన్నది అన్నీ చూసుకొని కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు లారీ వచ్చిన లేబర్ ఉంటుంది, లేబర్ ఉన్న వాళ్ళు లారీ ఎత్తలేదు. కైకిలు కానీ కైకిలు ఒక్కొక్కరు 1000 రూపాయలు, మళ్ళీ అంతా కూడా కోతకు 1000 రూపాయలు అన్నీ చేసుకొని ఎంతో కష్టంతో చేసుకున్న పంటను తెచ్చి ఇక్కడ 45 రోజులు అంటే నెల మీద 15 రోజులు కానీ ఇప్పుడు కొనటోళ్ళు లేరు, లారీలు లేవు, గోనె సంచులు లేవు, కూలీలు లేరని చెప్పేసి ఇక్కడ ఆవేదన వ్యక్తున్నారు. మా కష్టం ఆ దేవుడు ఎరుగా అని చెప్పేసి అంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవి తొందరగా కొనాలని చెప్పేసి అయితే రైతులు వాళ్ళ తరపున రాజ్ న్యూస్ తరపున కూడా కోరుతున్నది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, కల్లాల నుండి.